అందరికీ నమస్కారం. కేఎస్ స్టేషన్ కి స్వాగతం. ఈ రోజు ఒక మంచి కథ చెప్పుకుందాం. ఇతరులను నమ్మవద్దు. రండి విందాం. ఓ రైతు వద్ద ఓ ఆవు, ఓ గుర్రము ఉండేవి. అవి రెండూ కలిసి అడవిలో మేసేవి. రైతు పొరిగింట్లో ఓ చాకలివాడు ఉండేవాడు. అతని వద్ద ఓ గాడిద, ఓ మేక ఉండేవి. చాకలి కూడా ఆ రెండిటిని అడవిలో మేసేందుకే పంపేవాడు. 4 కలిసి మేయడం వల్ల వాటి మధ్య స్నేహం కుదిరింది. అవి ఉదయం కలిసి అడవికి వెళ్లేవి. మళ్ళీ సాయంకాలం అడవి నుంచి కలిసి ఇంటికి వచ్చేవి. ఆ అడవిలోనే ఓ కుందేలు నివసిస్తూ ఉండేది. అది ఆ 4 స్నేహాన్ని చూసి ఇలా అనుకుంది, నేను కూడా వీటితో స్నేహం చేస్తే ఎంత బాగుంటుందో కదా. ఇంత పెద్ద జంతువులతో స్నేహం చేస్తే ఇక ఏ కుక్క భయమూ ఉండదు. కుందేలు వాటి వద్దకు పదే పదే రాసాగింది. అది వాటి ముందు గెంతుతూ ఆడుతూ వాటితో పాటే గడ్డి మేసింది. నిదానంగా అది వాటికి దగ్గరయ్యింది. ఇప్పుడు కుందేలుకి ఎంతో ఆనందంగా ఉంది. కుక్కల బెడద తీరిపోయిందని భావించింది. ఓ రోజు ఓ కుక్క అడవిలోకి వచ్చింది. కుందేలును వేటాడింది. కుందేలు పరిగెడుతూ పరిగెడుతూ ఆవు వద్దకు వచ్చి ఇలా అంది, గోమాత, ఈ కుక్క చాలా చెడ్డది. ఇది నన్ను చంపాలని చూస్తుంది. నీవు దీన్ని నీ కొమ్ములతో పొడిచి చంపు అని అంది. ఆవు ఇలా చెప్పింది, సోదరా, నీవు చాలా ఆలస్యం చేశావు. నేను ఇంటికి వెళ్లే సమయం వచ్చింది. అక్కడ నా దూడ ఆకలితో నకనకలాడుతూ ఉంటుంది. నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. నీవు గుర్రం వద్దకు వెళ్ళడుగు అని అంది. కుందేలు పరిగెడుతూ గుర్రం దగ్గరికి వెళ్లి ఇలా అడిగింది, అన్నా గుర్రమా, నేను నీ స్నేహితుణ్ణి. మనమిద్దరం ఇక్కడే కలిసి మేత మేస్తున్నాం. ఈ రోజు ఈ దిక్కుమాలిన కుక్క నా ప్రాణాలు తీయాలని నా వెంట పడింది. నీవు నన్ను నీ వీపు మీద ఎక్కించుకొని ఎక్కడికైనా దూరంగా తీసుకుపో అని చెప్పింది. అప్పుడు గుర్రం ఇలా చెప్పింది, నీ మాటేమో బాగానే ఉంది, కాని నేను కూర్చోలేను కదా. నేను నిలబడే నిద్రపోతాను. నీవు నా వీపు మీద ఎలా ఎక్కగలవు? నా పిక్క బలం సన్నగిల్లింది. నేను మునుపటిలా వేగంగా పరిగెత్తలేను, కాలు కూడా జాడించలేను. నిరాశ చెందిన కుందేలు గాడిద వద్దకు వెళ్ళింది. మిత్రమా గాడిద, నీవు ఈ పాడు కుక్కను ఓసారి కాలుతో విదిలించి తన్ను, నా ప్రాణాల్ని కాపాడి పుణ్యం కట్టుకో అంటూ గాడిదను వేడుకుంది. అప్పుడు గాడిద ఇలా బదులిచ్చింది, నేను ప్రతిదినము ఆవు గుర్రంతో కలిసి ఇంటికి వెళ్తాను. అవి రెండూ ఇంటికి వెళ్తున్నాయి. నేను వాటి వెంబడి వెళ్లకుండా వెనక పడితే మా యజమాని కర్ర తీసుకొని నా వెంట పడతాడు. బాగా తన్ని ఏ కీలుక ఆ కీలు వీడదీస్తాడు. నేనిక్కడ ఉండలేను బాబోయ్. చిట్ట చివరిగా కుందేలు మేక వద్దకు వెళ్ళింది. దాన్ని చూడగానే మేక దానితో ఇలా చెప్పింది, అయ్యా కుందేలు సోదరుడా, దయచేసి ఇటువైపు రావద్దు. కుక్క నిన్ను తరుముకొస్తుంది. అదంటే నాకు చచ్చేంత భయము. అన్ని విధాలా నిరాశ చెందిన కుందేలు అక్కడ్నుంచి పరుగు తీసింది. పరిగెత్తి వెళ్లి అది ఓ పొదలో దాక్కుంది. కుక్క దాని కోసం తెగ వెతకసాగింది. కాని లాభం లేకపోయింది. కుక్క విసిగిపోయి వెళ్ళిపోయింది. అప్పుడు ఊపిరి పీల్చుకుంటూ కుందేలు పొద నుంచి బయటకొచ్చింది. 4 వైపులా నింపాతిగా చూసి, బతికి బయటపడ్డానురా దేవుడా అనుకుంది. ఇతరులను నమ్మితే చెడిపోతాం, మనకు మనమే కష్టపడాలి, అప్పుడే బాగుపడతాం అన్న గుణపాఠం నేర్చుకుంది కుందేలు. ఈ కథ ద్వారా నేర్చుకున్న నీతేమిటంటే ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. అదండి కథ. మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా మన కేఎస్ స్టేషన్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మీ మద్దతుతోనే ఈ కథలు ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులకు చేరుకుంటాయి, అలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తాయి.